ఆయన ఇప్పుడు దీని మీద హైకోర్టుకు వెళ్ళాడు. దీని లోతైన విచారణ జరపాలని చెప్పేసి. ఎన్ఐఏ కోర్టు అనేది ఆషామాషి కోర్టు ఏం కాదు కదండి. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అంటే హైయెస్ట్ అథారిటీ. అదేదో ఎయిర్పోర్ట్లో జరిగింది కాబట్టి తప్పకాళ్ళు తీసుకున్నారు, కానీ అసలు ఈ కేసు చాలా చిన్న కేసు. అంటే జరిగినటువంటి విధానం కానీ, అది చేసిన వ్యక్తి ఒక సింగిల్ పర్సన్ కానీ, తీసుకున్న ఆయుధం కానీ, ఆయుధాలతో ఎలా ఎయిర్పోర్ట్లకి అలౌ చేశారనేది నిన్నటి వాదనట. జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నిరంజన్ రెడ్డి అన్న ఆయన ఈ దీని మీద పిటిషన్ వేసిన దాంట్లో విచారణకు వచ్చినప్పుడు చెప్పే వాదన ఏంట, ఆయుధాలు ఒక పాకెట్ నైఫ్, దాన్నే మరి కోడికత్తి అంటున్నారు, అలాగే ఒక ఫోర్కు, ఒక స్పూన్, ఇట్లాంటి. వై ఫోర్క్ అండ్ స్పూన్? బికాస్ హీ వర్క్స్ ఇన్ దట్ రెస్టారెంట్, ఇన్ దట్ ప్రెమిసెస్, ఎయిర్పోర్ట్ ప్రెమిసెస్లో. ఆ ఎయిర్పోర్ట్, ఆ రెస్టారెంట్ ఓనరు టీడీపీ చౌదరి అన్న వచ్చింది కాబట్టి టీడీపీ అతనని చెప్పేసి ఆ కోణంలో విచారణ చేయాలని చెప్పేసి అంటున్నారు వీళ్ళు. కానీ ఈ శ్రీనివాసరావు తరపున వాదిస్తున్నటువంటి సలీం అన్న అతను అయితే అసలు శ్రీనివాసరావే పొడవలేదు, పొడిచినట్టుగా ఎవరు చూడలేదు, అది ఆ కోడికత్తితో గీరటం సంథింగ్ జరగలేదు, ఎవరు చూడలేదు, అసలు అతని చేతి నుంచి కూడా కాదు హ్యాండ్ ఓవర్ చేసుకుంది, ఒక వైసీపీ కార్యకర్త చేతి నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు పోలీసులు అని సలీం అన్న ఆయన వాదిస్తున్నాడట. ఇంకా మాట్లాడితే బొత్స సత్యనారాయణ గారి మనిషి వెనకాల ఉన్నాడు, దీనికి వెనకాల ఈ చేయించిన దాంట్లో అని చెప్పేసి కూడా సలీం అన్న ఆయన శ్రీనివాసరావు తరపు లాయర్ వాదిస్తున్నారని చెప్పి. సో ఇవన్నీ కూడా ఎన్ఐఏ పరిశీలన చేసే ఉంటుంది కదా. చేసి ముందైతే దీని విచారణ, అసలు అతను ఎలా పొడిచాడు, అసలు ఏం జరిగింది ఆ రోజు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి అనంటే విచారణ ప్రారంభం కావాలి. దానికి ముందర కాళ్ళకి బంధాలు వేసేస్తూ అసలు దీని వెనకాల ముందు కుట్ర ఉంది, దాన్ని తేల్చండి అని చెప్పేసి అంటే దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఎన్ఐఏ కోర్టు ఆల్రెడీ ఇట్ డిక్లేర్డ్ దట్ దెర్ వాజ్ నో కాన్స్పిరసీ బిహైండ్ దిస్ హోల్ ఇన్సిడెంట్ అని చెప్పేసి. సార్ మరి అంత హైయెస్ట్ అథారిటీ కోర్టు ఏజెన్సీ ఇచ్చిన దాన్నే ఈయన కాదని చెప్పేసి కోర్టులకు వెళ్ళటాన్ని ఎలా చూడాలి, ఎలా విశ్లేషించాలి? అంటే దీన్ని ఇలా దీన్ని డ్రాగ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళడం ద్వారా దీని ద్వారా ఇంకా ఏమైనా సింపతి ఏమైనా మిగిలింటే దాన్ని పిండుకునే కార్యక్రమంగా చూడాలా, లేదంటే కనుక ఈగో ఫీలింగ్స్తో నేనేంటి ఆ విచారణ అటెండ్ అయ్యేదేంటి అనేది ఆ కోణంలో చూడాలా? మరి ఇదే పెద్ద కుట్ర కోణం అయితే మరి వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో విచక్షణారహితంగా నరికిన దాంట్లో కుట్ర లేదా? అది కదా కుట్ర అంటే. సార్ అందరికీ నమస్కారం అండి. ఎవరి మీద అయినా భౌతిక దాడి అనేటువంటి దాన్ని ప్రయత్నాలు కానీ వాటిల్ని ఎవరు సమర్థించకూడదు, వాటిని ఖండించాలి, ఖండిస్తారు కూడా. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి కూడా అది భౌతికమైనగా చేసే ప్రయత్నం, చిన్నదా పెద్దదా, ఎవరు చేయించారు, ఎవరున్నారు, ఈ విషయాలన్నీ కోర్టులో తేలాల్సింది. రాజకీయంగా ఎదుర్కోవటం వేరు, రాజకీయంగా పోరాటం చేయటం వేరు, భౌతికంగా ఎదుర్కోవటం వేరు. అయితే ఈ సందర్భంలో ఖచ్చితంగా గత 5 సంవత్సరాల కాలంలో 19 నుండి 24వ సంవత్సరం వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా తేల్చకపోయినా కోర్టుల పరంగా ఎన్ఐఏ ద్వారా ఆ కేసును త్వరితగతిన విచారణ జరిపేటట్టుగా తీసుకోవాల్సిన బాధ్యత ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నారు కానీ, ఫిర్యాదు చేసినటువంటి కానీ అది జగన్మోహన్ రెడ్డి గారిదే. మరి ఎందుకు గత 5 సంవత్సరాల పైన కేంద్ర ప్రభుత్వము, కేంద్ర హోంశాఖ, ఎన్ఐఏ దీంట్లో కూడా పట్టించుకోకపోతే, కేంద్రంతో కూడా సత్సంబంధాలు బీజేపీతో బాగానే ఉన్నాయి. ప్రభుత్వ పరంగా కాకపోయినా హోంశాఖ నుంచి అయినా న్యాయంగా, నిష్పక్షపాతంగా లోతైన విచారణ జరగాలని అప్పుడే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటే బాగుండేది. సరే, ఇప్పుడైనా మరి విచారణ జరగాలి మళ్ళీ అని కోరుకుంటున్నారు. సరే, ఎవరికైనా హక్కు, న్యాయబద్ధంగా చేయాల్సిందే. కానీ అదే సందర్భంలో మీరు ఇందాక చెప్పినట్లుగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో కూడా లోతైనటువంటి విచారణ జరగాలి అని ఆయన జగన్మోహన్ రెడ్డి గారే దాని మీద స్పందించి లేఖలు రాయాల్సిన బాధ్యత కూడా ఆయన మీదే ఉంటుంది. ఎందుకనంటే
ఒకటి ఎవరి మీద జరిగినా, రెండోది వాళ్ళ కుటుంబ సభ్యుడు, వాళ్ళ బాబాయ్. అప్పుడు ఖచ్చితంగా నిష్పక్షపాతంగా అన్ని విషయాలు ఎవరైనా కావచ్చు. దాని వెనకాల ఏ కుట్రలు ఉండొచ్చు, కుతంత్రాలు ఉండొచ్చు, లేకపోతే వ్యక్తిగతం కావచ్చు, ఎలా అయినా కావచ్చు. అలా జరిగి ఉండాలి. కానీ అది జరగకుండా ఇంతకాలం పాటు సాగటం, మరి ఆ శ్రీనివాసరావు నిర్దోషిగా మరి ఆయన విడుదల చేయటం, మరి ఇవన్నీ వచ్చినప్పటికీ ఒక దళిత యువకుడు ఆ, నిజంగా ముద్ద అయితే శిక్షించాల్సిందే. మరి దాంతో సంబంధం లేకపోతే వాటి మీద ఖచ్చితంగా ఆ, అమాయకుడుని బలి చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా చేయాలి. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలంటే అన్నీ స్వతంత్రంగా విచారణ జరుగుతున్నాయి అని అనుకోవటానికి కూడా వీల్లేదు. ఇదే ఎన్ఐఏ ఉగ్రవాదం అనే పేరుతోనో లేకపోతే ఇతర విషయాల్లో ఆగమేఘాల మీద స్పందించి లేని తప్పుడు కేసులు కూడా పెట్టి అనేక మంది మేధావులతో సహా కూడా అర్బన్ నక్సల్స్ అనే పేరుతో ఈ ఎన్ఐఏ చేసినటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వ సంస్థలు అంటే గతంలో సిబిఐతో విచారణ జరపండి, ఈడీతో విచారణ జరపండి, ఎన్ఐతో విచారణ జరపండి, స్వతంత్రంగా చేస్తారని ఒక నమ్మకం ఉండేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థల మీద ఈ మోడీ ప్రభుత్వ హయాంలో 12 ఏళ్లలో సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ లాంటివి కూడా దుర్వినియోగం అవుతున్నాయి, రాజకీయ ప్రయోజనాల కోసమే వాటిని వినియోగిస్తున్నారు అని అర్థమవుతోంది. నిన్నగాక మొన్న కూడా ఆప్ రాఘవ చెద్దా లాంటి వాళ్ళ 7గురిని బీజేపీలో అక్రమంగా విలీనం చేసుకుని చట్టాలని నైతికతని ఉల్లంఘించిన కేసులో కూడా చూస్తే వాళ్ళ మీద కూడా ఈడీ కేసులు కొద్ది రోజుల ముందు ఈడీకి ప్రయోగించడం, వాళ్ళ తర్వాత వాళ్ళ బీజేపీ వైపుకి టర్న్ అవటం 7గురిలో కూడా పబ్లిక్గా కనపడినాయి. అందుకే ఈ ఎన్ఐఏ కూడా నిజంగా మరి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి విచారణా సంస్థలు కాబట్టి అవి మరి నిష్పక్షపాతంగా చేసాయా లేవా అనేటువంటిది చూడాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏమిటి? బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. బీజేపీకి అధికార మిత్రపక్షంగా ఎన్డీఏలో టీడీపీ, జనసేన ఉన్నాయి. అనధికార మిత్రపక్షంగా వైసీపీ కొనసాగుతారు. కాబట్టి ఇతర ప్రయోజనాల కోసం కేంద్రం అటు ఇటు బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది, వీళ్ళకి వాళ్ళకి. అది ఇటువంటి క్రిమినల్ కేసుల్లో కావచ్చు, అవినీతి కేసుల్లో కావచ్చు, ఇవన్నీ సాగుతూనే ఉన్నాయి. కాబట్టి జ్యుడిషియరీ కూడా స్వతంత్రంగా వ్యవహరించట్లేదని అనేక ఆరోపణలు జ్యుడిషియరీ లోపల నుంచే వస్తూ ఉన్నాయి. లేకపోతే ఇందాక మీరే ప్రస్తావించారు, సామాన్యుల మీద కేసులు వస్తే ఆగమేఘాల మీద ఏమీ లేకపోయినా తప్పుడు కేసులు కూడా ఇరికిస్తారు. కానీ మరి సామాన్యులు కాకుండా వాళ్ళకి రాజకీయ పలుకుబడో, ప్రజాప్రతినిధులు కేంద్రం దగ్గర అవసరాలు పలుకుబడే ఉంటే కేసులు సంవత్సరాల తరబడైనా సాగుతూ ఉంటాయి. అది వీళ్ళకైనా వాళ్ళకైనా ఎవరికైనా సరే. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటిది అటు టీడీపీ అయినా, జనసేన అయినా, వైసీపీ అయినా బీజేపీకి ప్రత్యక్ష పరోక్ష మిత్రపక్షాల వ్యవస్థ అనేది ఇటీవల కాలంలో జరిగిన మొన్న రాజ్యాంగ సవరణ బిల్లుతో మొదలుకొని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు మొదలుకొని అన్ని బిల్లుల్లోనూ అందరూ వీళ్ళంతా మిత్రపక్షాలే పార్లమెంట్లో. మరి ఇటువంటి నేపథ్యంలో చూసుకున్నప్పుడు ఎన్ఐఏ ఎందుకు చేస్తుంది, ఎలా చేసింది, ఎవరి కోసం చేస్తుంది అని అనుమానాలు మాత్రం మిగులుతాయి. మరి ఇవాళ సరైన సమయంలో వీటిని తేల్చబోవటంలో ఎన్ఐఏ పాత్రతో పాటుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసుకోవాలి. రెండోది, ఇటువంటి అంశాలని రాజకీయంగా వినియోగించుకోవడానికి ఏ పార్టీలు ప్రయత్నం చేసినా అది ప్రతి ఘట్టాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో ప్రధానమైన పార్టీలందరూ కూడా అసలు విషయాల కంటే రాజకీయ ప్రయోజనాల వాస్తవాలు మభ్యపరిచి రాజకీయంగా ఎన్నికల్లో సెంటిమెంట్గా వాడుకునేటువంటిది జరుగుతున్నాయి. అది అప్పుడైనా ఇప్పుడైనా జరుగుతున్నటువంటి కేసులు ఉన్నాయి. కాబట్టి వీటిలో ఇప్పటి వరకు నిష్పక్షపాతమైన విచారణ జరగకుండా జాప్యం చేసినటువంటి పరిస్థితి ఎన్ఐఏలో జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటిల్ని అప్పుడు ఇప్పుడు త్వరగా తేల్చాల్సింది. ఇప్పటికైనా తేల్చడం అనేటువంటిది అవసరం. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. వాస్తవాలు తెలిస్తే దీనికోసం ఎవరు ఎటువంటి కుట్రలు, కుతంత్రాలు, నిజంగా మాకు అసలు కేసులా తప్పుడు కేసులా, దీని వెనకాల ఎవరున్నారు, వాస్తవాలు తెలుస్తాయి.
అయితే కాలయాపన జరుగుతూ ఉంటుంది, జనం మర్చిపోతారు. ఇది వాళ్ళు జరుగుతున్న ప్రక్రియ. కాబట్టి ఇప్పటికైనా తేలటం మంచిదే అనేటువంటిది కోరుకుంటున్నాను. బాబురావు మీరే మొదట్లో అన్నారు ఎన్ఐఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, రెండు ఇప్పుడు ముఖ్యమంత్రిగా లేకపోయినా కానీ ఎన్ఐఏలో భాగస్వామి ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినా కానీ సత్సంబంధాలు ఉన్నాయి కదా. మరి సత్సంబంధాలు ఉన్నప్పుడు అరే మనకి కావాల్సిన వ్యక్తి మనకి పార్లమెంట్లో ఏ బిల్లు వచ్చినా కానీ బిల్లు లోపల ఏముందో కూడా చదవకుండా మరి చేతులెత్తి ఓటేస్తున్నారు కదా. మరి అటువంటి వాళ్ళని బాగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఈ కేసులో కుట్రకోణం ఇంకా మాట్లాడితే ప్రొయాక్టివ్గా బయటికి తీయాలని చెప్పేసి ఇంకా పర్ఫెక్ట్గా జరిగి ఉండుంటుంది కదా. నేననేది అది. అంటే ఇప్పుడు మీరేమన్నారు, అంతగా సరైన దర్యాప్తు జరగలేదు లేకపోతే జాప్యం జరిగింది అంటున్నప్పుడు ఆ కోణంలో అయినా కానీ ఆయన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం, ఆయన్ని ప్రేమగా చూసుకోవాల్సిన అవసరం కనపడుతుంది కదా. ఇప్పుడు ఎన్ఐఏ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇలా చేయటం కూడా ప్రొటెక్ట్ చేయటంలో భాగమే. ఎవరినైనా ఎవరికి ఇబ్బంది లేకుండా కాలయాపన చేసి ఏమీ తేల్చకుండా అలా పెట్టడం కూడా ఇప్పుడేదో కొత్తగా ప్రొటెక్ట్ చేయటం కాదు. ఇవాల్టి వరకు ఈ విషయంలో ఉన్నటువంటి కుట్రలు, కుతంత్రాలు, లేకపోతే ఎవరు దీని వెనకాల ఉన్నారు తెలుసుకుండా ఉండడం కూడా ఎవరికి లాభం అని అంటే ఇప్పుడు కాదు సార్, 2023లో ఇప్పుడు కొన్ని కేసులు చూస్తున్నాము దశాబ్దాల పాటు సాగుతున్నాయి. దాంతో పోల్చుకుంటే 18 ఎండింగ్లో జరిగింది. అంటే 18 తీసేద్దాం, 19, 20, 21, 22, 23 దాంట్లో ఈ మధ్యలో కరోనా గోళ ఇవన్నీ ఉన్నాయి. సరే అవి పక్కన పెడితే దర్యాప్తు సంస్థలకు ఏమో అడ్డం కాదు. ఇది 5 సంవత్సరాలను తేల్చేసింది కదా. తేల్చడం ఇన్ ద సెన్స్ దీని వెనకాల ఎటువంటి కాన్స్పిరసీ లేదు, కుట్ర కోణం లేదు, రాజకీయ కోణం లేదు అని చెప్పేసి అనుకుంటే ఈ పాటికి ఇది ట్రయల్కి వచ్చేసేది కదా. ట్రయల్కి వచ్చేసేది జగన్మోహన్ రెడ్డి గారు హాజరైతే ఎప్పుడో ఒక దీనికి వచ్చేసేది కదా. కుట్ర అనేదే మూలం అనుకున్నప్పుడు అదే లేదని తేల్చినప్పుడు చాలా సింపుల్గా ట్రయల్ కూడా అయిపోయేది కదా. ఇవన్నీ తేలితే ఎవరికి లాభం, తేలకుండా అలా పెండింగ్లో ఉంటే ఎవరికి లాభం అనేది అదే సార్ అనేక చర్చనీయాంశాలు ఉన్నాయి. అందుకనే ఇటువంటి కేసుల్లో అత్యధిక భాగం ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయాలు ఏంటంటే ఏ పార్టీలైనా ప్రధానమైనటువంటి అధికారంలోనూ ప్రతిపక్షంలోనూ ప్రధాన పార్టీలు అప్పుడు రాజకీయ ప్రయోజనాలకి ఎన్నికల లాంటి సందర్భంలో వినియోగించుకోవడానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు ఒక ఫీలింగ్ ప్రజల్లో ఉంది. కానీ అది తేల్చాల్సింది కోర్టులే. కాబట్టి కోర్టులే ఇటువంటి విషయాల్లో వాస్తవాలు ఉన్నప్పుడు అప్పుడు జరిగిన ఘటనలు వేరు, ఆ తర్వాత జరిగిన ప్రక్రియ అంతా చూస్తే ఇందులో వాస్తవాల మీద చాలా అనుమానాలు ప్రజలకి సహజంగానే కలిగినాయి, ఇప్పుడు కూడా కలుగుతానున్నాయి. ఈ ఒక్క కేసే కాదు, ఇటువంటి కేసులు అనేక విషయాల్లో ఇందాకే మాట్లాడినట్టు అది వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కావచ్చు, లేదు అదే కాదు ఇవాళ అవినీతి కేసుల్లో కూడా ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు కేసుల్ని మాఫీ చేయించేసుకోవటం, దాని మీద కూడా అనుమానాలు ఉన్నాయి. అది ఎవరైనా సరే ఖచ్చితంగా. అందుకే ఈ జ్యుడిషియరీలో కానీ లేదు ఇటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగపడటం రాష్ట్రంలో ఈ రెండు పక్షాలకి ఉపయోగపడేటువంటి పద్ధతిలోనే వ్యవహరిస్తూ ఉన్నాయి. కాబట్టి అసలు వాస్తవాలు ముందుకు సాగో, కేసుల్లో ఏమీ తెలియటువంటి అవకాశం లేకుండా పోవటానికి ఇదే ముఖ్యం. కాబట్టి ఇప్పటికీ అదే పని చేస్తేనే భవిష్యత్తులో కూడా కాలయాపన జరుగుతూ ఉంటే జనం మర్చిపోతారు, ఎజెండాల నుంచి పోతాయి. ఇప్పటికే తప్పిపోయింది, రేపు భవిష్యత్తులో కూడా ఇలా కొనసాగుతూ ఉంటాయి. ఇది